విశిష్ట అతిథి శ్రీ హరినాథ రెడ్డి గారిని మాట్లాడవలసిందో. జై శ్రీరామ్. చిత్తూరులో లక్షల మంది జనాలున్నా హిందూ ధర్మం పైన భక్తితో ఇక్కడికి వచ్చేసిన మీకందరికీ రాముల వారి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ, పెద్దలు అయ్యా, మేము ఆర్ఎస్ఎస్ సంస్థ పుట్టి 100 సంవత్సరాలైంది. మీరు ఇండోనేషియా దేశంలో ఉంటారు. ఏమనుకోకుంటే ఒక 4 మాటలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు రామాయణంలో ఏమైనా ఉన్నాయా, ఉంటే దాన్ని 4 మాటలు చెప్పండి అని పెద్దలు ఆదేశిస్తే మీ ముందరకు రావడం జరిగింది. అయ్యా, ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్యమైన సిద్ధాంతం ధర్మ సంస్థాపన. వాల్మీకి రామాయణం మొత్తం ధర్మం గురించే మాట్లాడుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. అయ్యా, ఈ శ్లోకం ఎవరో వశిష్ఠ మహర్షో, దశరథ మహారాజో, విశ్వామిత్ర మహర్షో చెప్పింది కాదు. ఒక రాక్షసుడు, పుట్టుకతో రాక్షసుడైనటువంటి మారీచుడు చెప్పినటువంటి శ్లోకం. మారీచుడు రాముడు కొట్టిన దెబ్బకు చెట్టు తొర్రలో దాంకొని ఉంటే రావణాసురుడు వచ్చి అడుగుతాడు, మారీచా, ఇక్కడ రాముడు అనేవాడు ఒకడు తిరుగుతున్నాడు అడవుల్లో, అతని పోరు పడలేక వాళ్ళ నాన్నగారే అతన్ని తరిమేశారు, దేశం నుంచి రాజ్యభ్రష్టుణ్ణి చేసి. వస్తే వచ్చాడు కానీ మన రాక్షసులందరినీ చంపేస్తున్నాడు. నువ్వు ఒక పని చేయాలి, జింక రూపంలో పోయి సీతాదేవిని వేరు చేయాలి అని చెప్పగానే మారీచుడు హడలిపోతాడు. రావణ, ఏమంటున్నావయ్యా? రాముడు నీకు ఇప్పుడు తెలుసు, నాకు ఎప్పుడో తెలుసు. చిన్నవాడుగా ఉన్నప్పుడు విశ్వామిత్ర మహర్షి యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞానికి ఆటంకం కలిగించడానికి వెళ్ళా. పులిని మనం చూసే లోపల పులి మనల్ని 100 సార్లు చూస్తుందంటారు కదా. నేను రాముణ్ణి చూసే లోపల రాముడు ఎప్పుడో నన్ను చూసి ఉన్నాడు. నా పక్కన ఉన్నవాడు ఒక్కడు కనిపించలే, ఎప్పుడో కింద పడిపోయాడు. ఆ వేసిన బాణానికి పరిగెత్తుకుంటూ పోయా. అదృష్టవశాత్తు వెనుతిరిగి చూడకుండా పరిగెత్తా. అప్పుడు కొట్టిన దెబ్బ ఇంకా నాకు గుర్తుంది. అయినా ఆ రాముడంటే కోపం పోలే. మా తమ్ముడిని చంపేశాడు, సుబావుని. మా అమ్మని తాటకని చంపేశాడు. కసి తీర్చుకుందామని ఈ మధ్య ఒకసారి పోయా. అయ్యా, నాతో పాటు 100 మంది రాక్షసులను కూడా పట్టుకొని పోయా. పోయిందిదా తెలుసు. ఎప్పుడు ధనస్సు ఎక్కు పెట్టాడో, ఎప్పుడు బాణం వదిలాడో తెలియదు. నా పక్కన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఆ కొట్టిన దెబ్బకి ఇక్కడ వచ్చి దాక్కున్నా. మళ్ళీ రాములు వారి గురించి ఆలోచిస్తే నాకు తెలిసింది, ఇందాక నువ్వేమన్నావు, వాళ్ళ నాన్నగారు ఆయన పోరు పడలేక తరిమేశాడన్నావు కదా. లేదయ్యా, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. ఓ రావణ, ధర్మానికే పోత పోసి కాళ్ళు చేతులు వచ్చి నడిస్తే అదే రాముడు. ఆర్ఎస్ఎస్ సంస్థ ఉందే, వాళ్ళు పనిచేసేదే దానికోసం, ధర్మం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఇంకొక విషయం చెబుతా ఉన్నా, జాగ్రత్తగా ఉన్నాం. నాకు రాముడు గురించి ఆలోచించి నీకు ఆ చెట్టు చూస్తే ఏం కనిపిస్తా ఉంది రావణ? చెట్లో కొమ్మలు కనిపిస్తా ఉన్నాయి, ఆకులు కనిపిస్తా ఉన్నాయి. నాకు అవేవి కనిపించటంలా. నాకేం కనిపిస్తా ఉందో తెలుసా? వృక్షే వృక్షే చ పశ్యామి క్షీరకృష్ణ జినాంబరం గృహీత ధనుషం రామం పాసహస్తమివాంతకం. ఏ చెట్టు చూసినా, ఏ పుట్టు చూసినా నాకు రాముడే దర్శనమిస్తున్నాడు. అంతేకాదయ్యా, అభిరామ సహస్రాన్ని బితః పశ్యామి రావణ రామభూతమిదం సర్వమరణ్యం ప్రతిభాతిమే. ఈ మొత్తం అడివంతా, ఈ మొత్తం అరణ్యమంతా నాకు రాములు వారే దర్శనమిస్తున్నారు. అయ్యా, ఒక వ్యక్తి జీవితంలో తపస్సు చేసిన, సాధన చేసిన,
ఒక 5 నిమిషాలు భగవంతుడు ఇక్కడ నిలబడాలంటేనే కష్టం. అలాంటిది మారీచుడికి మొదట్లో చెట్టు చూసినా పుట్ట చూసినా రాముడు కనిపించేవాడు. ఇప్పుడు మొత్తం అడివంతా రాముడే. అంటే ఆయనలో రాముల వారు ఎలా ఆయనలో స్థానం సంపాదించాడో మనకు అర్థమవుతుంది. అంతేకాదయ్యా రావణ, రామం ఏవహి పశ్యామి రహితే రాక్షసేశ్వర, రామం ఏవహి పశ్యామి రహితే రాక్షసేశ్వర, దృష్ట్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతనః. నీకు ఇక్కడ చూస్తే అక్కడ ఏమీ లేదు కదా, నాకు అక్కడ చూస్తే ఆ శూన్యంలో కూడా రాముడే కనిపిస్తున్నాడు. అంతేకాదయ్యా, ఎట్లో ఒకట్లా నిద్రపోతా ఉంటే కల వచ్చి కల్లో రాముడు వస్తే ఒక్కసారి ఉలికిపడి లేచి కూర్చుంటున్నా, నిద్ర కూడా రావటంలే. అంతేకాదు రావణ, ఇందాక నువ్వు ఇక్కడ వచ్చి రా అన్నావు కదా, రా అంటే మా అంటావేమో అని, రామ అంటావేమో అని భయపడి హడిలిపోయినా. నా దగ్గరికి ఎవరైనా వచ్చి రథము అని చెప్పేదానికి రా అంటే నేను కొన్ని 100 యోజనాలు పారిపోతుంటా. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసం జనయంతి మే. నాకు రథము అని చెప్పేదానికి వచ్చి రా అంటే నేను హడిలిపోతుంటానయ్యా. నువ్వు నన్ను వెళ్ళి అక్కడికి వెళ్ళామంటున్నావు. సరే, నీకు ఒక విషయం చెప్తా. నేను అక్కడికి పోతే మళ్ళీ తిరిగి రాను. చివరిగా నీకు ఒక విషయం చెప్తున్నా. ఆనయిష్యసి చేత్ సీతాం అస్త్రమాత్ సహితో మయా, ఆనయిష్యసి చేత్ సీతాం అస్త్రమాత్ సహితో మయా, నా ఏవ త్వం అసి నా ఏవ లంక నా రాక్షసాః. నువ్వే కనుక నువ్వు అనుకున్నట్లు సీతాదేవిని కానీ అపహరణ చేస్తే ఇక నువ్వు ఉండవు, నేనుండను, లంక ఉండదు, ఈ రాక్షస జాతే ఉండదు అంటున్నాడు. అయ్యా, ప్రపంచంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. స్వామి దగ్గరికి వచ్చి స్వామిని పొగడటం, ముందర పొగడటం, వాళ్ళు అధములు. స్వామిని లేకపోయినా ఎక్కడో దూరంగా ఉన్నా స్వామిని పొగిడారంటే వాళ్ళు మధ్యములు. ఇంకొకరు ఆయనకి విరోధి ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ విరోధి దగ్గర కూడా పొగుడుతున్నాడు. ఇప్పుడు మారీచుడు రాముడి యొక్క విరోధైన రావణాసురుడు గురించే రాముడి గురించి పొగుడుతున్నాడంటే మారీచస్య మహాత్మనః అన్నారు. అందుకే అలాంటి ఒక్క మారీచుడు, అలాంటి ఒక్క రాక్షసుడిలో కూడా ధర్మాన్ని స్థాపించినటువంటి రామాయణం, రాముల వారు. అలా ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ధర్మాన్ని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తుంటారయ్యా. ఇలా రామాయణానికి ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ధర్మం, అంతేకాకుండా త్యాగం. నేను చూస్తున్న చిట్టిబాబు గారు, హరి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులందరూ కూడా ఎప్పుడో ఉదయం నిద్ర లేచి తిండి తిప్పలు కూడా సరిగా తీసుకోకుండా వాళ్ళని చూస్తే తెలుస్తుంది ఎలా అలసిపోయినారో. ఎందుకోసం పనిచేస్తున్నారయ్యా? వాళ్ళ ఇంటి పని కాదు, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగటంలే, లోకంలో కళ్యాణం జరిపించాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ జీవితాల్ని దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేస్తున్నారు. రామాయణంలో రాముణ్ణి చూస్తే మనకు త్యాగం కనిపిస్తుంది. వాళ్ళ నాన్నగారు అంటారు, రామ అహం రాఘవ కైకేయ వరదానేన మోహితః అయోధ్యాయాస్తవ్యం మే రాజ్య భవరాజా నిగృహ్యమాన్. నేను తెలుసో తెలియకుండానో నీ పినతల్లి అయినటువంటి కైకేయికి వరం ఇచ్చేశా. నిన్ను అడవులకు పోవద్దు అని చెప్పలేకపోతున్నా. నువ్వు ఒక పని చేయి, నా మీద యుద్ధం ప్రకటించు. నీ దగ్గర ఉన్నటువంటి ధనుర్వేద సంపదలో నేను 3 రోజుల పైన నిలబడలేను. నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టాయి. నువ్వు సింహాసనంలో రాజుగా కూర్చో. నువ్వు రాజుగా రాజ్యాన్ని ఏలుతుంటే తండ్రిగా నేను కారాగారంలో నుంచి చూస్తూ బతికేస్తాను నాయన, నువ్వు మాత్రం అడవులకు పోవద్దు అని చెప్పిన దశరథ మహారాజు. కానీ రాముల వారు ఏమన్నారో తెలుసా?
మన విదేశీ రాజులు మారి తండ్రిని తీసుకుపోయి కారాగారంలో పెట్టి రాజ్యాన్ని తీసుకోలేదు ఆయన. తండ్రే నన్ను కారాగారంలో పెట్టు, రాజ్యం తీసుకో అంటే ఆయన ఏమన్నారంటే, ఆ నాన్నగారు, నైవాహం రాజ్యమిచ్చామి నసుకం నైచమైదిలేం నైవ సర్వాణిమా నా స్వర్గం నైవ జీవితం. నాన్నగారు, నాకు రాజ్యం మీద ఏమాత్రం అనురక్తి లేదు, నాకు స్వర్గ సుఖాల మీద ఏ అనురక్తి లేదు. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను తెలుసా నాన్నగారు, నా వల్ల మీకు సమాజంలో చెడు పేరు రాకూడదు, నేను చేసే పని వల్ల మా నాన్నగారు సమాజంలో తల ఉంచుకోరాదు. అయ్యా, సారా వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించొచ్చేమో, కానీ ఆ పని వల్ల మా నాన్నగారి యొక్క పేరు ఊర్లో చెడిపోతుందయ్యా అని అనుకున్నవాడు రామాయణం చదివినవాడు, అని అనుకున్నవాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. అలా త్యాగానికి ప్రతిరూపం రాముడైతే త్యాగానికి మరో రూపం ఆర్ఎస్ఎస్ సంస్థగా నేను మీ ముందర విన్నవిస్తున్నా. అలా రామాయణంలో త్యాగం కనిపిస్తుంది. సమయాభావం వల్ల మరో కార్యక్రమం ఉండటం వల్ల 5 నిమిషాలలో మరో ముఖ్య సిద్ధాంతాన్ని మీ ముందర విన్నవించి నేను సెలవు తీసుకుంటాను. ఒకటేమో ధర్మం, రెండోదేమో త్యాగం, మూడోది దేశభక్తి. ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తి, రాముడంటే కూడా దేశభక్తి. ఇందాక శ్రీదేవి మేడం గారు చెప్పినట్లు జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి ఘనీయసి. అయ్యా, ఈ శ్లోకాన్ని చెప్పింది ఎవరో తెలుసా? మొత్తం 24,000 శ్లోకాలు వాల్మీకి రామాయణంలో ఉంటే ఇది రాముల వారు లక్ష్మణునితో చెప్పినటువంటి శ్లోకం. రావణ వధ జరుగుతుంది, పుష్పక విమానంలో కూర్చోవడానికి బయలుదేరి అయోధ్యకు అంటే మన సొంత దేశానికి బయలుదేరుతుంటే లక్ష్మణుల వారు అన్నతో, అన్నగారు, ఈ లంక చాలా బాగుంది, ఈ రావణాసురుడు ప్రపంచంలో ఉండే బంగారంతా తీసుకువచ్చి ఇక్కడ మేడలు కట్టేసి ఉన్నాడు, మీరు సరే అంటే విభీషణుడు మిమ్మల్ని చక్రవర్తిగా అంగీకరిస్తారు, మేము మీ దగ్గర సేవకులుగా ఇక్కడే ఉండిపోతాము అని అన్నప్పుడు రాముల వారు చెప్పిన మాట అప్పటికి ఇప్పటికీ అలానే వర్తిస్తుంది. ఆయన అంటున్నారు, లక్ష్మణ అపి స్వర్ణమయీ లంకా లక్ష్మణ నమమా రోచతే జనని జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి. అపి అంటే సంస్కృతంలో ఉన్నప్పటికీ స్వర్ణమయి, ఈ లంక ఎంతగా బంగారం మేడలతో కట్టబడి ఉన్నా లక్ష్మణ నమమా రోచతే, నాకెందుకో ఈ లంక మీద అనురక్తి కలగటం లేదు, ఈ లంక అంటే నాకు ఇష్టం లేదు లక్ష్మణ. మొదటి వాక్యం. రాముడు ఎప్పుడు చెప్పినా మొదట ఒక వాక్యం చెబుతాడు, రెండో దానికి ఎందుకు చెప్పాడో కారణం కూడా చెబుతాడు. రెండో వాక్యంలో అంటున్నారు, జనని జన్మభూమి స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, జనని మనకు జన్మనిచ్చిన కన్న తల్లి, జన్మభూమి మన దేశం, స్వర్గాదపి గరీయసి, స్వర్గానికంటా ఉన్నతమైందయ్యా. మన ఊరికి పోతే వచ్చే సంతోషం స్వర్గానికి పోయినా దొరకదయ్యా. మన కోసం అమ్మ కాచుకో ఉంది, మన కోసం మన ఊరు కాసుకో ఉంది అని చెప్పగానే ఏమీ మాట్లాడకుండా పుష్పక విమానంలో కూర్చొని అయోధ్యకు వచ్చేస్తారు. అలా దేశభక్తికి శ్రీరాముడు మరో రూపమైతే దేశభక్తిని ప్రజల్లో విస్తరిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ మరో ముఖ్యమైనటువంటి శక్తిగా మన దేశంలో ఉంది. అయ్యా, ఆర్ఎస్ఎస్ అనే సంస్థే కనుక లేకుండా ఉంటే ఇప్పుడు చూస్తున్న పొరుగు దేశాల మాదిరి చిందర వందరగా అయ్యేది ఆర్థిక పరిస్థితి. ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్లు విదేశీయులు మన కుటుంబ వ్యవస్థపై దెబ్బ కొడుతున్నారు. ఎవరైతే రామాయణాన్ని చదువుతారో వాళ్ళకి ఏం కలుగుతుందో తెలుసా అయ్యా? కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, శ్రేయశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్త శుద్ధి. అయ్యా,
ఎవరైతే రోజు వాల్మీకి రామాయణంలో ఒక్క పేజీ అయినా చదవటం అలవాటు చేసుకుంటారో వాళ్ళు ఒక్కరు చదివినా ఇంట్లో ఆ కుటుంబమే వృద్ధిలోకి వచ్చేస్తుంది. ధనధాన్య వృద్ధి, ఆ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. శ్రీయచ్చ ముఖ్య, మంచి భార్య వస్తుంది. ఒక వ్యక్తి ఎంత తెలివిగా ఉన్నా భార్యను ఎంపిక చేసుకునేటప్పుడు ఆ తెలివి పనిచేయదు, కర్మ పని చేస్తుంది. రామాయణం కానీ చదివితే మంచి భార్య వస్తుంది. ఇందాక మీరు చెప్పినట్లు ఇంటికి దీపం ఇల్లాలు, మంచి భార్య ఇంటిలోకి అడుగు పెడితే ఆ ఇల్లే వృద్ధులోకి వచ్చేస్తుంది. భర్త తప్పు దారిలో వెళుతున్నా అతన్ని సరైన మార్గంలో ఉంచే కుటుంబానికే దీపంలా నిలుస్తుంది. అందువల్ల మనం అందరం రోజు ఒక్క పేజైన వాల్మీకి రామాయణాన్ని చదవడం అలవాటు చేసుకుందాం. ఆ రాముడు వారి అనుగ్రహంతో సంతోషంగా జీవిద్దాం. అయ్యా, ఇందాక చెప్పినట్లు చిత్తూరులో లక్షలాది మంది ఉన్నా మీరందరూ అరేరే హిందూ ధర్మం కోసం ఓ సమ్మేళనం జరుగుతుంది, మనమేమి అక్కడ పోయి డబ్బులు ఏమి ఇవ్వాల్సిన పని లేదయ్యా, కనీసం అక్కడ పోయి 10 నిమిషాలు కూర్చొని వస్తామని వచ్చిన మీకందరికీ రాముల వారి అనుగ్రహం కలగాలని సీతారాముల్ని సవనీయంగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హరిగారికి అలాగే చిట్టిబాబు గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.